పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ ఇది నాది నా కష్టానికి ఆడోళ్ళ చేతులకి వెళ్ళి గుంజుకోవడానికి సిగ్గులేదా? ఇప్పుడు అర్థమైందా మేము పంచపటాకాలు ఒక కప్పు గురించి ఎంత కొట్టుకుంటామో ఇప్పుడు దాని గురించి మీ ఇద్దరు కొట్టుకున్నాడు కాదు. నేను ఒక ఛాలెంజ్ ఇస్తా. ఏం ఛాలెంజ్? అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క జోక్ చెప్పండి. అందులో ద బెస్ట్ జోక్ ఉంటే మేము డిసైడ్ చేస్తాం ఎవరు అనేది. జోక్స్ చెప్పాలనంటే ఈయనే వచ్చేస్తున్నాడు అయితే ఒబామా హైదరాబాద్ వచ్చిండు. నేనేం చేసినా ఇక ఏం చేయాలి, ఆటో పొద్దుగాలు నడిపించుకుంటున్నా. ఈ నుంచి అమెరికాకా? అరే నక్కోరే భయ్. సరే ఇక హైదరాబాద్ నుంచి ఆటో తీసుకొని ఢిల్లీ వెళ్ళిపోయినా. ఢిల్లీ దగ్గర తీసుకోపోయినా. హలో స్టాప్, తాజ్ మహల్ దేకో, సీ ద తాజ్ మహల్ సార్. ఓ వావ్, దిస్ ఇస్ 7 వండర్ వరల్డ్. ఇది కట్టడానికి ఎన్ని సంవత్సరాలు అయింది లోబు అంటే అవర్ ఇండియన్స్ ఇట్ 25 years అంటే ఈ ఒబామా అంటాడు అరే హౌలే తుమారా ఇండియన్స్ లో లూజ్ హై, హమారా దేశ్ మే ఉంటే 2 days లా కడుతుండే అంటే ఇక ఇజ్జత్ పరువు అయింది నాది. ఇట్లా కాదు అని రాత్రి మొత్తం ఆలోచించిన. పొద్దుగాల మళ్ళా గేట్ వే ఆఫ్ ఇండియా కుతుబ్ మినార్ దగ్గర తీసుకోపోయినా. సార్ సీ తీసుకుంటా. అరే యార్ వాట్ ఈస్ దిస్, ఇన్ని రోజుల్లో చూపెట్టలే సార్, ఇది నిన్ననే కట్టిరు సార్ అని. సో ఒక బామ్మని వైజాగ్ నుంచి హైదరాబాద్ బయలుదేరే బస్ లో బామ్మని ఎక్కించారు వెంకి. సో బామ్మ ఎక్కిన తర్వాత బస్సు ఎక్కిన తర్వాత డ్రైవర్ కి పక్క వాళ్ళకి అందరూ చెప్పింది, బాబు విజయవాడ రాగానే కొంచెం లేబాబు పడుకుంటాను అన్నది. తెలుసు కదా ఇంకే సోపా. ఇప్పుడు మా వెంకి బాబు ఒకరి ఇంట్లో ఒక బొచ్చు కుక్కని పెంచుకుంటున్నారు. వాళ్ళ ఇంటి ముసలాడు వచ్చింది రాగానే వారి ఎక్కడ పట్టుకొచ్చిరాకి బొచ్చు కుక్కని ఎంత ముద్దుకున్నది బిడ్డ, అబ్బా దీని కళ్ళు దీని కాళ్ళు దీని మూతి మస్తు ముద్దుకున్నది. వాళ్ళ మనోడు వదిలే ఏందొకరా ఇంత ముద్దున్నది కాదు కుక్క, అబ్బా దీని మూతి మస్తు ముద్దుకున్నది. ఇప్పుడు పీకిన ప్రసాద్ రెడీ. ఒక ఆవిడ వాళ్ళ ఆయన చనిపోయిన కూర్చొని ఏడుస్తూ ఉంటది. అయ్యో ప్రసి పటాస్ లో అల్టిమేట్ జోకులు చెప్పేవాడు చచ్చిపోయావు, నువ్వు లేకపోయిందా ఆ షోలో ఎవరు కామెడీ చేయట్లేదంటే అయ్యో 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 అని ఏడుస్తుంది. కచ్చేసి చెల్లెమ్మ వచ్చింది. ఏమైంది వదినా, అన్నయ్య ఎలా చనిపోయాడంటే ఏమీ లేదమ్మా, అన్నయ్య 3 నెలల తర్వాత ఇప్పుడు వచ్చాడు ఇంటికి, రాక వచ్చాడని చెప్పి జీడిపప్పు ఉప్మా చేద్దామని చెప్పి జీడిపప్పు తెమ్మన్నానమ్మా, లారీ గుద్ది పప్పు అయిపోయాడమ్మా. తర్వాత ఏమైంది వదినా, ఏముందమ్మా జీడిపప్పు లేకుండా ఉప్మా తిన్నా. ఇప్పుడు బంటి చంటి అని 2 ఫ్రెండ్స్ ఉన్నారు. కూడా అదేనా? పోనీ టింకు పింకు. నీ అబ్బా టింకు పింకు అన్నారు. లేదు లేదు ఇంకి పింకి. ఇంకి పింకి అని 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకి పింకి నడుతున్నారు. ఒరే వర్షం పడ్డప్పుడు ఎందుకు మెరుపులు వస్తాయి అనక పింకి అంటుంది, భూమి తడిచిందో లేదో దేవుడు టెస్ట్ చేయడానికి టార్చ్ లైట్ వేస్తారు రా అని చెప్పాడు. నీ జోష్ ఎంట్రీ చూసే పవన్ కళ్యాణ్ పాట జోక్ బాగుంది లేదా? ఎస్ జూనియర్స్ దగ్గర నుంచి మీరు జోక్స్ నేర్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ది బెస్ట్ జోకులు చెప్తారు. యాదవరాజు ప్రపంచంలో నేనే ఇంటెలిజెంట్ ని అన్ని నేనే సాల్వ్ చేసుకుంటాను ఫీల్ అయిపోతాడు అనమాట. ఒక రోజు డాక్టర్ దగ్గరికి
వెళ్తాడు. వెళ్ళి డాక్టర్ గారు నాకు అర్జెంట్ గా గోర్లు వెలగడానికి ఏదైనా మంది ఇవ్వండి అని అడుగుతాడు. దీనికి ఏమైనా పిచ్చా, గోర్లు వెలగడానికి మంది ఏంట్రా అని అంటాడు. ఏం లేదు డాక్టర్ గారు, నాకు ఒళ్ళంతా గజ్జొచ్చింది, సో గోక్కోడానికి గోర్లు కావాలి అందుకని అని అంటాడు. ఒకరోజు సుధాకర్ పెద్దనాన్న పెద్ద హోటల్ పోతాడు. పెద్ద హోటల్ పోయి ఒక రూమ్ బుక్ చేస్తాడు. బుక్ చేసి వెయిటర్ తోటి అంటాడు, ఏంద్రా ఈ రూమ్ ఇంత చిన్నగా ఉంది, అసలు బాత్రూమ్ కూడా లేదు, నాకు అస్సలు వద్దు. అయ్యో కాదు సార్, మూసుకో, అస్సలు వద్దు, నాకు నా పైసలన్నీ వాపస్ ఇచ్చే. ఒరే మెంటలోడా, ఇది లిఫ్ట్ రా, రూమ్ ఇంకా రాలే. అయితే రవాణా ఇలా జోక్ చెప్తే పర్సన్ అయితే కలి కామెడీ అసలు నవ్వేలా చెప్పరా, పరేషన్లు వద్దురా. అట్లనే చెప్తా చూడనా. అయితే నువ్వు ఒక అమ్మాయిని మస్తు సిన్సియర్ లవ్ చేస్తావు, ఇక ప్రపోజ్ చేయని పోతావు అన్న, ఐ లవ్ యూ అని చెప్తావు. అమ్మాయి ఏమంటే నాకు ఇట్లా కాదు, 9th వండర్ లాగా చెప్పాలంటది. అయితే 9th వండర్ లాగా చెప్పమంటే నువ్వు ఆలోచిస్తావు. నీ శివానికి నిప్పు పెట్టే అవకాశం నా కొడుకుకి ఇస్తావని అడుగుతాడన్న. ఏ పోరు దొరికనే నీ శివానికి నా కొడుకు నిప్పెట్టాలి. తాగుతాడు బావా, ఫుల్ రాయిస్ వచ్చిండు. నీ స్టార్టింగ్ డౌట్. వాచ్మెన్ సార్ మీరు తాగేసి వచ్చారు, మీ రూమ్ కి ఇస్తే. అరే గమ్మునుండి తాగేసి వచ్చిన అనుకున్నా, జస్ట్ మందేసి వచ్చిన. సార్ ఎంత రూమ్ కి ఇవ్వండి సార్, నేను తీస్తా. అరే ఏం మాట్లాడుతున్నారా, నేను స్టడీగానే ఉన్నా, బిల్డింగ్ అవుతుంది, బిల్డింగ్ పట్టుకోబే. అయితే అన్న సుధాకర్ అన్న రవాణా కలిసి చేపలు పట్టడానికి పోయారన్న బాయికాడికి. ఎండలు అట్లనే కూర్చొని 4-5 గంటలు అయిపోయింది, చేపలే దొరుకుతలేవు. లేక 4 చేపలు దొరికినా అన్న. పట్టిన తర్వాత రవాణా అన్నాడు, నడ్రా బాయ్ పెద్దనైనా పోయి తిందాం రా, ఆకలి అవుతుంది, దండం పెడతా, నీ కాలుమొక్క నడ్రా, పట్టినకాడు దాడరా, ఇంకా దొరకరా అంటే ఈయనేం చేసిండు, 2 పెద్ద చేపలు తీసి నీళ్ళు లేచిండు. నువ్వు అన్నా నువ్వు పిచ్చోని వారా పెద్దనైనా, దొరికిన 4 చేపలు 2 చేపలు దాంట్లో ఎందుకు వేసినా అంటే ఆయన అన్నాడు, మా ఇంట్లో చిన్న గిన్నెలు ఉన్నాయి బే, పెద్ద చేపలు ఎట్లా పడతాయి. రవాణా మొన్న లోబో అన్న పాన్ షాప్ దగ్గర నించొని పాన్ తింటుండు నమ్ముతుండు. అయితే ఇంకెక్కలు వచ్చి గాడిది గొప్ప అందని గాడిదని ఎప్పుడన్నా గాడిద ప్లీజ్ మళ్ళా వేలేదు ఇది అన్నా, ఇవన్నీ కాదు, ఆ కప్పు నాకే, షీల్డ్ నాకే. అరే జోక్ 3సారి చెప్తున్నాను. లోబన్న మొన్న పాన్ షాప్ పోయి పాన్ దింపుతుండు, ఉంచండు గాడి గొప్ప మంది ఒకటే ఉరుకుతుంది. దీని తల్లి నన్నదంతావు లోబోని అని గాడి దీన్ని పట్టుకొని ఉరుకుతాడు. ఆడ పోయి జీబ్రా గడ్డి మేస్తుంటే కొత్త జోక్ చెప్పురా అన్నా, నేను మళ్ళీ చెప్తాను. అట్లా అయ్యా జాగిరా చెప్పడానికి. ఏమిరా అలిగినావు? అలాడలేదు, నేను ఆ జోక్ విన సీరియస్ అమ్ముతుంది, నాకు తెలియదు జోక్. ఒకరు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఎవ్వరు నవ్వద్దు. అయితే లోపల పాన్ షాప్ దగ్గర నించొని గాడి గొప్ప మంది ఉరుకుతుంది. దీని తల్లి నన్నదంతా అంతా నెంబడి ఉరుకుతుంటాడు. ఉరుకుతుంటే ఆ జీబ్రానేమో గడ్డి మేస్తుంటది. ఏమే నీ తల్లి నన్ను కొట్టిన దాకా ఇక్కడికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటావు నువ్వు అంట. ఇది జోక్. ఏమవుతుంది తన మనసును మరిచిన మనసెటు వెళుతోంది, ఏమవుతుంది తన ప్రాణం విడిచి దేహం వెళుతోంది. నీ జోక్ తెలియదారా? నాకు ఇంకా నమ్మకం ఉందా, జోక్ ఇంకా ఉంది, చెప్ప నెక్స్ట్ ఏంటి? ఇదంతా జరుగుతుంది, లోపగాడు నన్ను గాడిద గురించి గుర్తింది. అన్నా లోబాన కొడుకు పుట్టిండు, ఇప్పుడే గాడిద తన్నింది. చూడండి, గాడి తప్పి లోపలికి కొడుకు పుట్టాడు. ఒకరోజు ఎగ్జామ్స్ అయిపోయి
ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని లోబాన దగ్గరికి వచ్చాడు. సైన్ పెట్టాలి కదా. లోబాన మొత్తం మార్క్స్ అన్ని చూసి అంటే నువ్వు ట్యూషన్ మానిపించాడు. నేను పక్కనే ఉన్నా. ట్యూషన్ మానిపించాడు అంత బాగా వచ్చాయి మార్కులు అని చెప్పి నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే తెలుగు 5, ఇంగ్లీష్ 6, 7, 8, 9 ఇవన్నీ ఉన్నాయి. ఏంటన్నా ఎంత తక్కువ వస్తే ఎందుకు మానిపించావు అడిగితే అరే అవన్నింటికి ట్యూషన్ పెట్టించారా, అవన్నీ సగం వచ్చాయి, లాస్ట్ తో టోటల్ అనే సబ్జెక్ట్ ట్యూషన్ పెట్టించలా 25 మార్కులు వచ్చాను. ఓకే, ఒక రోజు రవి షూటింగ్ వచ్చిన తర్వాత నానక్రమగూడలో మట్టిలో బాగా వెతుక్కుంటూ ఉన్నాడు అనమాట క్యారవెన్ దిగి. ఆ రాంప్రసాద్ చూసి దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి రే రవి అసలు ఏం వెతుకుతున్నావురా? అది కాదురా ఈ రోజు పొద్దున్నే మా డాడీ అన్నాడు నా పరువు మర్యాదలన్నీ మట్టిలో కలిపేశావు, అది సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ రాయోలేకు ఎందుకమ్మా. ఎనీవేస్ స్టూడెంట్స్ జోక్లు అయితే అయిపోయినాయి. సో ప్రస్తుతానికి డిసిజన్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎవరిదైతే ది బెస్ట్ జోక్ అని అనిపిస్తుంది ఎత్తిన చేతుల్ని బట్టి మేము కౌంట్ చేసిన దాన్ని బట్టి ద బెస్ట్ జోక్ అండ్ దిస్ ట్రోఫీ గోస్ టు ది వన్ అండ్ ఓన్లీ భావన. మన జూనియర్స్ తరపు నుంచి స్టాండప్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు సద్దాం హుస్సేన్. అందరికీ గుడ్ ఈవినింగ్. పటాస్ 500 ఎపిసోడ్లు పూర్తయిన కార్యక్రమంగా ఇక్కడ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. రే ఇది ఈవెంట్ కాదురా, స్టాండప్ చేయమని అన్నాం. స్టాండప్ చేతనగా రమ్మని రాత్రికి రమ్మని కన్ను కొట్టి పిలిచిందిరా పొరి ఎట్లా విలిచెరా ఎన్నడు విలిచెరా ఏమని విలిచెరా వారి పక్కకు పిలిచి చెప్పింది 10,000 ఎత్తుకరమ్మంది. షకిలాంటి మా ఇంటి సక్కగుంటది, సఖి అంటే మా ఇంటి సందులుంటది, హంసనన్ని రోజు నాకు హాయి చెప్తది, మొహమ్మద్ ఖాన్ రోజు నాకు మెసేజ్ చేస్తది. స్టేజ్ ఎక్కే ముందు రవి గారు శ్రీముఖి గురించి పాడమని చెప్పి ఒక అద్భుతమైనటువంటి పాట ఇచ్చారు. ఈ పాట శ్రీముఖి గారి కోసం అంకితం మేడం. అంకితమా రెడీ. ఉడిపి సాంబార్లో బొద్దింకే నువ్వేలే, నువ్వేలే, మర్రి చెట్టు కొమ్మల్లో కరకాకి నువ్వేలే, కొత్త రకం కొత్తకొచ్చిన కోతి నువ్వే, ఓ రామలమ్మ రామలమ్మ నాగం చేసి పోకమ్మ. 500 ఎపిసోడ్ల నుండి ఒకే స్టెప్ ఎత్తా అన్నావు, నువ్వు స్టెప్ ఎప్పుడు మారుతావు కొట్టవాను. గజ్జీలా పటాస్కి నువ్వు వట్టి ఓ రామలమ్మ రామలమ్మ నన్నాగం చేసి గిట్ల ఎత్తలేదమ్మా. మామూలు పాటలే కాదు, పటాస్ ఆర్టిస్టులని స్మరించుకుంటూ అద్భుతమైన పాటలు స్మరించుకుంటా. అంకితం స్మరించుకుంటూ చచ్చిపోయిన ఇవన్నీ అవునా, కొత్తగా వచ్చినాయి ఏమనుకోకర్రీ. హరి గారి గురించి పాట. ఎక్కడ ఉన్నా బొక్కెడు తిన్నా బక్కగా ఉంటానే కోరి నాకిదేం రోగమే, బజ్జీలు తిన్నా మిరపకాయలు తిన్నా పలుసుడు లేదాయే హరిగా రోగం రా. ఇదే పటాస్ లో ఇంకో గొప్ప కళాకారుడు సంజయ్ అనే కళాకారుడు. అబ్బా కళాకారుడు. వారిని గుర్తించుకుంటూ ఏ జిల్లా ఓ సంజయ్ గా నీదే జిల్లా, ఒకరోజు కామెడీ చేయవు నీ ఇంట్లో పీనిగెల్లా. విన్నాక చచ్చిపోవచ్చురా ఎవడన్నా. మరో అదుపుతైనటువంటి పాట యాదమరాదు. మై తాగుబోతు అలా నాకు నత్తి ఉంది చాలా, మై తాగుబోతు వాళ్ళ నాకు నత్తి ఉంది చాలా, మై తాగుబోతు వాళ్ళ నాకు నత్తి ఉంది చాలా. హరిగాడి పీతా హే నాకు బీర్, సంజయ్ గాడి పీతా హే ఇంకొక బీర్, రాజుగాడు గవి వీళ్ళాగర్రా బాయ్, వాడు షీపు లిక్కర్ వాళ్ళ వాడికి చాలా. సంజయ్ గారు తాగుతా హే జాకీ డ్రైవర్,
హరిగాడు దాల్తా హై ఆక్స్కో డైర్ రాజుగాడు గట్లి డైర్ భాయ్ ఆడు గోషి గట్టే వాళ్ళ ఆడు గోషి గట్టే వాళ్ళ వానికి నత్తి ఉంది చాలా. సో నాకు అంత అద్భుతమైన పాటను డెడికేట్ చేసిన తర్వాత విత్ ఫుల్ లవ్ టువర్డ్స్ యూ నేను ఒక పాట డెడికేట్ చేస్తాను రవికి ప్లీజ్. రవి 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 రా రవి సోహోరే యంగర్ రవి. బాగుంది పాట, నా మీద సూపర్ ఉంది. నా గురించి ఏమేమో పాడి అది పాడి ఇది పాడి ఇప్పుడు వాడి గురించి ఎందుకేం పాడలేదు? గణేష్ పోయిన ఒక 100 రూపాయలు అనిచ్చినా అరే ఇది కాదు, పటాస్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి నేను ఒక పాట అంకితం చేస్తున్నా అండ్ ఆ పాట వాడతాడు మా బల్వీర్. వెళ్ళరా. మల్లె మాల తోటున్నది ఆ తోటలో తోటున్నది మల్లె మాల తోటున్నది ఆ తోటలో చిన్న తోటున్నది దాని పేరే పటాసు హరే పుల్టులే బిందాసు రాజధాని రతనాల రాజా రాజధాని రతనాల రాజా రావయ్య రవి రాజా ఎవ్వరు లేరు నీకు సాటి ఎవరు రారు నవ్వుతోనే చంపేసావే నువ్వు రమలమ్మ చెప్పేసావే నవ్వుతోనే చంపేసావే నువ్వు రమలమ్మ చెప్పేసావే వనరాణి శ్రీముఖి రావా రాములమ్మ చెప్పే వెయ్యవా దారి చూపిన దేవుడవయ్యా నిన్ను మరిచిపోమేమయ్యా డప్పుల చప్పుళ్లతో సంతోషన జిందాబాద్ డప్పుల చప్పుళ్లతో సంతోషన జిందాబాద్ డప్పుల చప్పుళ్లతో సంతోషన జిందాబాద్ రాముడికేమో ఒక్క తమ్ముడు లక్ష్మణుడే ఉన్నాడు మా అన్నకేమో 6 తమ్ముళ్ళు అండగలే ఉన్నారు బోయపాటి సీనన తీను మారు ఆడన ప్రసన్న రావణ మ్యూజిక్ నీదన బోయపాటి సీనన తీను మారు ఆడన ప్రసన్న రావణ మ్యూజిక్ నీదన సాయన్న రావణ రయ్యి రయ్యి రావణ దుమ్ము లేపు ఆడన దుమ్ము లేపు చూడన సలాం అలైకుం నఫీస్ భాయ్ తో ఆవాజ్ మర్ఫా తో लगाई दी मस्त मस्त केलो शेख चंदा रावण స్టెప్పులే అయ్యన దుమ్ము లేపి చూపన తీను మారు నీదన పంజగుట్టలు వస్తాది అరం చప్పుడురా మా పట్టాట్ల వస్తాది స్టూడెంట్స్ అప్పుడురా పంజగుట్టలు వస్తాది అరం చప్పుడురా మా పట్టాట్ల వచ్చేది స్టూడెంట్స్ అప్పుడురా చిన్న స్టార్ పెద్ద స్టార్ మిడిల్ స్టార్ రో మా పటాసు కెమెరామాన్లు సూపర్ స్టార్ రో మల్లె మాల కొట్టున్నది ఆ తోటలో నా చిన్న కొట్టున్నది దాని పేరు పటాసు ఒరే బిందాసు సూపర్ మచ్చి ఈ డెడికేషన్ మేము చేసే కష్టాన్ని చెప్పుకోవడమో డప్పు కొట్టుకోవడం కాదండి. దిస్ ఇస్ అ క్యూట్ ఫ్యామిలీలో అన్ని రిలేషన్షిప్స్ అంత పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి ఈ షో హిట్ అయింది అండ్ దాని వల్లనే ఈ సాంగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బల్వీర్. యూ టెల్ మీ వాట్ ఈస్ ద బెస్ట్ మెమరీ ఆఫ్ పటాస్? నేను ఒకసారి నార్మల్ గా మల్లెమాల ఆఫీస్కి వచ్చినా పనికి వచ్చిన డైరెక్ట్ ఫుల్ ఆకలితుంది అక్కడ బయటకు వచ్చి కూర్చున్నా ఏం చేయాలి అర్థమవుతుంది నా దగ్గర పైసలు లేవన్నా పైన పోయినా 5% అన్న తినే ప్లేట్ నాకు ఇచ్చిండ నేను అది మర్చిపోలేను. సో నీ బెస్ట్ మెమరీస్ ఏంటి? నేను ఊర్లో ఉన్నప్పుడు అంటే అప్పటికి ట్రై చేస్తున్నా ఇండస్ట్రీలో నాన్న పటాస్ చూస్తున్నాడు పటాస్ ప్రోగ్రామ్ చూస్తున్నాడు. ఒరే నాన్న చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారా నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు అన్నాడు. నేను ఆయన కోసం కష్టపడి తిరిగా ఎందుకు కనపడాలి కానీ ఇక్కడ నా బర్త్డే చేస్తారు ఇక్కడ ఈ స్టేజ్ మీద. నేను ఇక్కడ చేస్తాను లేదా నాకు తెలీదు ఛాన్స్ వస్తుందో రాదని అనుకోలేదు కానీ నా బర్త్డే రోజు ఈ స్టేజ్ మీద బర్త్డే చేసుకునేది మాత్రం నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ. సూపర్ డూపర్ టాలెంటెడ్ మీరు మాత్రం ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. 500 ఎపిసోడ్స్ అయిపోయాయి అండ్ ఈ 500 తర్వాత పటాస్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయని అండ్ చేంజెస్ వచ్చాయి. ఒక్క టీమ్ లో ఎక్స్ప్రెస్ హరి లీడింగ్
అండ్ ఇంకో టీమ్ లో యాదమ్మ రాజు లీడింగ్. ముందుగా ఇద్దరు జూనియర్స్ ని స్టేజ్ మీదకి పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ యాదమ్మ రాజు అండ్ ఎక్స్ప్రెస్ హరి. సో మండే జాదుగాళ్ళు, ట్యూస్డే రోజు కంత్రిగాళ్ళు, వెనస్డే రోజు జోడీగా వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. థర్స్డే రోజు స్టూడెంట్ స్పెషల్. కమింగ్ టు ఫ్రైడే బ్యాండ్ బాజా బారాత్. సాటర్డే రోజు గెటప్స్ ని చాలా బాగా ఎంకరేజ్ చేసి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి శనివారాన్ని కాస్త సినివారం అని మార్చేసి ఆ రోజు కూడా సినిమా స్పూఫ్ చేయబోతున్నాం మేమిద్దరం. Alright, so 500 episodes of Patas, so it's celebration style. Let's go. Champagne bubble, pagalu ray pera lady party make some trouble. Life is lovely aate aadi koi easy puzzle. Koncham nottu marchi say welcome Brazil. Wese summer suit and boot taage koncham absolute andalanni just shoot jese everyday reboot. Peda sabza jese boot masti jese mandi loot. Aayosistu avvuduleti follow I know pera route. 24/7 party cheda sikari dani. మరి 500 పక్కన ఇంకో సినిమా యాడ్ అయ్యి 5000 ఎపిసోడ్లు మీ అందరి అభిమానం మధ్య పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ చూస్తూనే ఉంటుంది పరాస్.